అండి. హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీక్షి టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దే. ఈరోజు నేను పచ్చి పులుసు ఎలా చేయాలో, ఏ విధంగా చేస్తే పచ్చి పులుసు టేస్టీగా ఉంటుందో చూపిస్తానండి. ముందుగా మనం పచ్చి పులుసు తీసుకోవాలి అంటే చింతపండు రసం తీసుకోవాలి. దీనిలో 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక 2 స్పూన్ల కారం, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అలానే చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర, 2 ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఇవి మంచిగా వేగనివ్వాలి. ఇందులో కరివేపాకు, ఇదంతా మంచిగా వేగాక ఈ పేస్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అండి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ వల్లనే మనకి పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇది ఆయిల్లో వేసేసి ఇందులో 1 స్పూన్ అల్లం వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, పోపు మంచిగా వేగింది. ఇందులో సాల్ట్ వేసుకొని, ఆల్రెడీ మనం ముందే పచ్చిపులుసులో సాల్ట్ వేసుకున్నాం కదండి, ఈ పోపులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మెంతుపిండి లైట్గా కొంచెం మెంతుపిండి వేసానండి. 1.5 స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, పోపు రెడీ అయిపోయింది. దీనిని పచ్చి పులుసులో వేయాలి. పోపుని చారు రెడీ అయిపోయిందండి. ఈ రసం రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.